రెవల్యూషనరీ హెల్త్ ప్రోడక్ట్ అని కాన్ఫిడెంట్. సో మనం ఫస్ట్ ఉమెన్ హెల్త్ గురించి తెలుసుకుందామండి. ఒక స్త్రీ యొక్క ఆరోగ్యం అనేది బేసిక్గా ఈస్ట్రోజన్ అనే మేజర్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ యొక్క హెల్త్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈస్ట్రోజన్ అనే హార్మోనే అండి. అదే మగవారిలో వచ్చేసరికి టెస్ట్రోజన్ అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక స్త్రీ తన జీవితంలో ఈస్ట్రోజన్ హార్మోన్ వలన కొన్ని డిఫరెంట్ స్టేజెస్లలో కొన్ని డిఫరెంట్ లెవెల్స్లో హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ని హెచ్చుతగ్గుల్ని ఎదుర్కొంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈస్ట్రోజన్ హార్మోన్ అంటే ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందామండి. ఒక అమ్మాయి తన యుక్త వయసు నుండి అంటే తన మెచ్యూరిటీ స్టేజ్ జనరల్గా పుష్పవతి అయిందంటాం కదండి. సో తన మెచ్యూరిటీ స్టేజ్కి ఎంటర్ అయినప్పటి నుండి తన బ్రెయిన్లో ఉన్న హైపోథిలమస్ పిట్యూటరీ గ్లాండ్ ప్రభావంతో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం మొదలవుతుంది. ఆడపిల్ల యొక్క పిమిలియన్ స్ట్రక్చర్ అంటే ఒక స్త్రీతత్వం కానీ అమ్మాయి రూపంలో రావడానికి కానీ కారణం ఈ ఈస్ట్రోజన్ హార్మోనే అండి. ఈ ఈస్ట్రోజన్ సరిగా లేకపోతే ఫీమేల్ స్ట్రక్చర్ అనేది సరిగా ఉండదు. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉమెన్ బాడీలోని మొత్తం ఆర్గాన్స్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఆడపిల్ల యొక్క బాడీ స్ట్రక్చర్ని, తన బోన్ డెన్సిటీకి, ఆడపిల్లలో బ్రెస్ట్ డెవలప్మెంట్కి, ఫీమేల్ వాయిస్కి, స్కిన్ స్మూత్గా ఉండడానికి గాను, వేరే జెంట్స్తో కంపేర్ చేస్తే లేడీస్ స్కిన్ చాలా స్మూత్గా ఉంటుందండి. అలాగే హెయిర్ స్మూత్గా ఉండడం కానీ ఇలా రిపీటెడ్గా ఆర్గన్స్లో డిఫరెంట్ లెవెల్స్లో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. ఒక అమ్మాయి స్త్రీగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రీప్రొడక్షన్ అంటే సంతానోత్పత్తి హార్మోన్కి సపోర్ట్ అవుతుందండి. ఇది బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్ కాబట్టి దీని ప్రభావం ఆడవారి శరీరం మీద మరియు వారి మనసు మీద దీని రిజల్ట్స్ ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. సో ఈ హార్మోన్ ఎప్పుడైతే రీప్రొడక్షన్ చేయడానికి తయారవుతుందో అప్పుడు ఆడవారిలో ఆటోమేటిక్గా ఓవరీస్ నుంచి హెల్తీ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి, అలాగే బేబీకి మరియు ప్రెగ్నెన్సీకి కావాల్సిన యూట్రస్ హెల్త్కి గాను, యూట్రస్లో ఉన్న థిక్ అండ్ థిన్ లైన్స్ అంటే గర్భాశయ గోడలను స్టెబిలిటీగా ఉంచడానికి గాను, క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి గాను ఇలా అన్ని రకాలుగా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సహాయపడుతుంది. ఆడవారు తమ జీవితంలో ఎవరైనా సరే ఖచ్చితంగా 3 స్టేజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ది వచ్చేసి మెచ్యూరిటీ స్టేజ్ అంటే ఋతుక్రమం స్టార్ట్ అయ్యే ముందు. ఇది మేబీ ఆడపిల్ల యొక్క 10 to 12 years ఏజ్ నుంచి 20-30 వరకు ఉంటుందండి. కానీ ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్ వల్ల ఈ మెచ్యూరిటీ స్టేజ్ అనేది కొంతమంది అమ్మాయిలో 8 years 9 years నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ప్రీ మోనోపాజ్ అంటారండి. అంటే ఋతుక్రమం ఆగబోయే ఒక 3 నుంచి 5 సంవత్సరాల ముందు వరకు మన వయసు పెరిగే కొద్దీ మన బాడీలో ఉన్న ఓవరీస్లో కూడా ఏజింగ్ పెరుగుతుంది. సో అందువల్ల ఎగ్స్ రిలీజ్ అవ్వడం, హార్మోన్స్ రిలీజ్ అవ్వడం అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందండి. దీన్ని మనం సెకండ్ స్టేజ్ లేదా ప్రీ మోనోపాజ్ అని చెప్పొచ్చు. థర్డ్ స్టేజ్ వచ్చేసి మోనోపాజ్ అంటారండి. ప్రతి ఉమెన్లో కూడా 40 సంవత్సరాల తర్వాత కొన్ని కారణాల వలన ఋతుక్రమం అనేది సంపూర్ణంగా ఆగిపోతుంది. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం కానీ ఎగ్ రిలీజ్ అవ్వడం కానీ పూర్తిగా ఆగిపోతుంది. దీన్ని మనం మోనోపాజ్ అంటామండి. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది అందరు ఆడపిల్లల్లో ఒకేలా ఉండదు. సో ఇది వారి లైఫ్ స్టైల్ని బట్టి, వారికి ఉండే అలవాట్లను బట్టి డిఫరెంట్ స్టేజెస్లలో డిఫరెంట్ లెవెల్స్లో ఇది రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గినప్పుడు ఆడవారు రకరకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు ఈ హార్మోన్ లోపం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుందామండి. జెంట్స్తో కంపేర్ చేస్తే లేడీస్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గాను పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే లేడీస్ లైఫ్ స్టైల్లో ఉండే ప్రతి నెల పీరియడ్స్ కావచ్చు, అలాగే ప్రెగ్నెన్సీ, డెలివరీ, మోనోపాజ్ ఇలా మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయండి. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు లేడీస్లలో మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. వారు మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ ఇలా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కోపం, చిరాకు, డిప్రెషన్, నిరాశగా ఉండడం, బాధపడడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారండి. దే ఫీల్ ఇన్సెక్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ F2 మూవీలో చూసుకుంటే వెంకటేష్ గారు ఆడవాళ్ళ మూడ్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి. అంటే వేరే జెంట్స్తో కంపేర్ చేస్తే జెంట్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు అమ్మ గురించి మాట్లాడేటప్పుడు అమ్మ బాక్స్లోనే ఉంటారు, ఆఫీస్ గురించి మాట్లాడేటప్పుడు ఆఫీస్ బాక్స్లోనే ఉంటారు, ఫ్రెండ్ గురించి మాట్లాడేటప్పుడు ఫ్రెండ్ బాక్స్లోనే ఉంటారు. అదే ఆడవారి విషయానికి వస్తే ఆఫీస్ బాక్స్ నుంచి అమ్మ బాక్స్కి, అమ్మ నుంచి ఇంటి బాక్స్కి, అక్కడ నుంచి ఫ్రెండ్ బాక్స్కి, అక్కడ నుంచి హస్బెండ్, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి అంటే గజిబిజి గందరగోళంగా ఉంటుందండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటిలో ఉండే మూడ్ స్వింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆడవారితో సందర్భాన్ని బట్టి వారితో ఆర్గ్యుమెంట్స్ ఎంత తక్కువగా చేస్తే వారితో ఉండే రిలేషన్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఓకే, బ్యాక్ టు సబ్జెక్ట్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది అన్అవాయిడబుల్ అండి. ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అలాగే కొంతమందిలో ఋతుక్రమం అనేది సరిగ్గా రాకపోవడం అంటే టైం టు టైం రాకుండా 2 monthsకి 3 monthsకి వస్తూ ఉంటుందండి. ఈ ఋతుక్రమం స్టార్ట్ అయ్యే ముందు విపరీతమైన పెయిన్ రావడం, అలాగే కొంతమందిలో హెవీ బ్లీడింగ్ ఉంటుంది, లేదంటే అసలు బ్లీడింగే అవ్వదు. ఇప్పుడు చాలా మంది యంగ్ గర్ల్స్కి పీరియడ్స్ అనేది ఒక కాంప్లికేషన్ అవుతుందండి. అలాగే కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, విపరీతమైన హెడేక్ ఉండడం,
లోపల వేడి ఆవిర్లు అంటే ముఖం మీద, అరచేతుల్లో, మెడ మీద విపరీతమైన చెమటలు పట్టడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు. అలాగే కొంతమందిలో బాడీ వేడెక్కడం అంటే వారికి విపరీతమైన వేడి ఉంటుందండి. వాళ్ళు బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా రకాల రెమెడీస్ని ఫాలో అవుతుంటారు. అండ్ రాత్రి నిద్రలో సడన్గా చెమలు పట్టడం అండ్ వెజనరీ లిప్స్ డ్రై అయిపోవడం, అలాగే మన బాడీలో ఉన్న ఇన్నర్ అండ్ అవుటర్ యొక్క టిష్యూస్ని డ్యామేజ్ చేయడం, చర్మం అన్హెల్దీగా ఉండడం. లైక్ కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుందండి, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఫేస్ మీద రింకిల్స్ రావడం. లైక్ కొంతమంది చూడడానికి ఎలా అంటే వాళ్ళు చూడడానికి ఏజ్ తక్కువగానే ఉంటుంది, కానీ వారికి ఉండే అన్హెల్దీ స్కిన్ వల్ల ఏజ్డ్గా కనిపిస్తారు. ఈవెన్ ఫిల్మ్ స్టార్స్ని చూడండి, వాళ్ళ ఏజ్ 50+ ఉన్న కూడా 25 లాగా కనిపిస్తారు బికాస్ ఆఫ్ దర్ మెయింటెనెన్స్. అలాగే కొంతమందిలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందండి, మరియు వైజనల్ ఇన్ఫెక్షన్స్ రావడం లైక్ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారండి. కొంతమందికి మోకాల నొప్పులు లేదా ఎముకల్లో గుజ్జు తగ్గిపోవడం చూస్తూ ఉంటాం. దీనికోసమే కదా ఇప్పుడు చాలా యాడ్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ ప్రొవైడింగ్ ద ప్రోడక్ట్స్ టు ఇంప్రూవ్ ఉమెన్ బోన్ డెన్సిటీ, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ లేకపోవడం, అలాగే ఆడవారిలో లో లిబిడో అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఇంటర్కోర్స్ తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు సొసైటీలో చాలా మంది కపుల్స్ దే గో టు అప్ టు డైవోర్స్ అండి. దీనికి రీజన్ ఏంటంటే వారికి సెక్సువల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫీమేల్ పార్ట్నర్ సరిగా కోఆపరేట్ చేయట్లేదని కంప్లైంట్ చేస్తుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆడవారికి సెక్సువల్ డిజైర్ ఉండదండి. వారికి యోనిలో జిగురు పదార్థం తగ్గిపోతుంది, ఇంకోవైపు వెజనల్ లిప్స్ డ్రై అయిపోతాయి. సో చాలా మంది ఆడవాళ్ళు ఈ విషయాన్ని తమ హస్బెండ్స్తో ఓపెన్గా డిస్కస్ చేయలేరు. వీటిని సెక్సువల్ డిజార్డర్ ఆర్ డిసీజ్ అంటారండి. సో అందువల్ల ఈ ఇరిటేషన్లో ఆడవారు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది టోటల్ మ్యారిటల్ లైఫ్నే డిస్టర్బ్ చేస్తుందండి. అలాగే మెటబాలిజం తగ్గిపోవడం, హార్మోనల్ హెచ్చుతగ్గుల వల్ల బరువు పెరగడం, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఇలా చాలా వస్తాయండి. ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా సఫర్ అవుతూ ఉంటారు. వాటిలో ప్రధానంగా ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు అండి. అవి పీసీఓడి అండ్ పీసీఓఎస్. పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. దీనిలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడం. దీనిలో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి స్త్రీలలో హార్మోన్ అసమతుల్యత, అండ్ సెకండ్ వచ్చేసి మగ హార్మోన్ ఎక్కువగా డామినేటెడ్గా ఉండడం. సో దీని ఎఫెక్ట్ మనకి ఎలా చూపిస్తుందంటే ఆడవారిలో అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్ అంటాం కదండి. సో ఇది వచ్చేసి మన గడ్డ మీద, బ్రెస్ట్ మీద, ఫేస్ మీద పెరుగుతూ ఉంటుంది. అండ్ నవేడేస్ చాలామంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారండి. పెళ్ళై సంవత్సరాలు గడిచినా కానీ వారికి సంతాన ప్రాప్తి పొందడం లేదు. సో ఈ లోటుని తీర్చుకోవడం కోసం చాలామంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. బట్ హాస్పిటల్ రిపోర్ట్స్లో జనరల్గా ఏముంటుందంటే ఎగ్ ప్రొడ్యూస్ అవ్వలేదు లేదా క్వాలిటీ ఎగ్స్ లేదు అంటూ 90% రీజన్స్ ఇవే చూపిస్తారు. ఎస్ సార్ నో. సో దీన్ని బేస్ చేసుకొని కదండి ఇప్పుడు చాలా ఐవీఎఫ్ హాస్పిటల్స్ పుట్టుకొస్తున్నాయి. వీరు ఏం చేస్తారంటే ఎగ్ డోనర్ నుంచి క్వాలిటీ ఎగ్స్ సేకరించి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతాన భాగ్యాన్ని కలిగిస్తారు. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేటగిరీ పీసీఓఎస్ అండి, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. దీనివలన ఓవరీస్లో విపరీతమైన పెయిన్ రావడం, ఓవరీస్లో నీటి బొడుకలు అంటే సిస్ట్ ఏర్పడడం, సడన్గా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, ముఖం మీద మరియు వీపు మీద పింపుల్స్ రావడం, సడన్లీ వెయిట్ గెయిన్ అవ్వడం లేదా వెయిట్ లాస్ అవ్వడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారండి. సో వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం లేదా హార్మోన్స్లో హెచ్చుతగ్గులు ఏర్పడడమే అని చెప్పొచ్చండి. ఓకే, నౌ ఈస్ట్రోజన్ హార్మోన్ బ్యాలెన్స్గా ఉంటే మనకు కలిగే లాభాల గురించి తెలుసుకుందామండి. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎలాగంటే మన బ్రెయిన్ మీద, ఇది బాడీ టెంపరేచర్ని అడ్జస్ట్మెంట్ చేయడం గాను, మెమరీ ఫంక్షన్ గాను, అలాగే ఫిజికల్ డ్రైవ్ అడ్జస్ట్మెంట్ గాను సపోర్ట్ చేస్తుందండి. బోన్ డెన్సిటీ పెరగడానికి, యాంటీ ఏజింగ్గా సపోర్ట్ చేస్తుంది, అండ్ ఆడవాళ్ళలో బెస్ట్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు కొంతమందిలో చూస్తే వాళ్ళ ఏజ్ తక్కువగానే ఉంటుంది, కానీ వారికి ఉండే హెవీ బ్రెస్ట్ వల్ల లేదా బ్రెస్ట్ సాగ్ అయి ఉండడం వల్ల వారిలో ప్రాపర్ షేప్ కనిపించదు. అదేవిధంగా కొంతమందికి ఎంత ఏజ్ పెరిగినా కూడా వాళ్ళకు బ్రెస్ట్ సరిగ్గా ఉండదండి. సో చాలామంది దీనికోసమే కదా అప్ టు సర్జరీ వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఫీడింగ్ ఫంక్షన్కి కూడా సపోర్ట్ చేస్తుందండి. ఇది ఆడవారికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరంగా చెప్పొచ్చు. ఎందుకంటే మాంసముద్దగా బయటకు వచ్చిన తన బిడ్డకి ఆకలి తీర్చగల ఏకైక మార్గం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అండి. ఎందుకంటే తల్లిపాలలో ఉండే శక్తి మరెక్కడ దొరకదు. అండ్ ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కూడా తల్లిపాలను ఆ దేవుడు తప్ప ఇంకెవరు తయారు చేయలేరండి. అండ్ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఓవరీస్లో టైం టు టైం క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి మరియు ఋతుక్రమం ప్రాపర్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుందండి. అలాగే ప్రాపర్ లివర్ ఫంక్షన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క ఆర్గన్లో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తుందండి.
యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఈ హార్మోన్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఎప్పుడైతే మనం ఇన్ని లాభాలను కోల్పోయామో, దీనిని మనం హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటున్నాం. ఎందుకంటే లోపల నుంచి ప్రొడ్యూస్ అవ్వడం లేదు కాబట్టి బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది మెడిసిన్ రూపంలో కావచ్చు, సప్లిమెంట్ రూపంలో కావచ్చు, లేదా క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా కావచ్చు అండి. బట్ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అంతా హైబ్రిడ్ అండ్ జంక్ ఫుడే కదా. అది వచ్చేసి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, మిల్క్ అయినా, నాన్ వెజ్ అయినా, ఇలా ప్రతిదీ హైబ్రిడ్ అయిపోయింది. అలాగే మెక్డొనాల్డ్స్, ఐస్ క్రీమ్ పార్లర్, ఇవన్నీ ఏంటంటే మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి పుట్టుకొచ్చిన ఒక అందమైన కల్తీ ప్రపంచం అండి. కాబట్టి మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, క్యాలరీస్ కానీ సరిగ్గా అందడం లేదు. ఎందుకంటే ఇక్కడ పునాది సరిగ్గా లేదు కదా. సో మనం టెంపరీ రిలీఫ్ కోసం వాడుతున్న ఈ మెడిసిన్ కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు, ఇవి మనకు పర్మనెంట్ రిజల్ట్స్ ఇవ్వవండి. సో ఉమెన్ యొక్క హెల్త్ని, తన కాన్సన్ట్రేషన్ని పెంచడానికి మన కంపెనీ తీసుకొచ్చిన ఒక రెవల్యూషనరీ, ద బ్రాండ్ న్యూ ప్రోడక్ట్ లిఫ్ట్ మ్యాక్స్ అండి. మన లిఫ్ట్ మ్యాక్స్లో పవర్ఫుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. సో మూవింగ్ ఆన్ టు ఇంగ్రీడియంట్స్. సో ఈస్ట్రోజీ 100 ఇది హైలీ పొటెన్షియల్ ఇంగ్రీడియంట్ అండి. ఇందులో హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ని కలిగి ఉంటుంది. సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, రెటాల్జీ ఎక్స్ట్రాక్ట్, సోయా ఐసోఫ్లేవన్స్, ఇవన్నీ కూడా మన ఈస్ట్రోజన్ హార్మోన్ని కావాల్సినంత మోతాదులో ఉత్పత్తి చేయడానికి సపోర్ట్ చేస్తాయండి. లిఫ్ట్ మ్యాక్స్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే ఫర్మర్ అండ్ టోన్డ్ బ్రెస్ట్కి సపోర్ట్ చేస్తుందండి. ఇట్ ఇంప్రూవ్స్ మెంటల్ కాగ్నిషన్, అలాగే స్కిన్ ఎలాస్టిసిటీకి అండ్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి, వైజనల్ డ్రైనెస్ని తగ్గించడానికి, హార్ట్ ఫ్లాషెస్ని తగ్గించడానికి, నిద్రలేమిని రెడ్యూస్ చేయడానికి, బాడీ మాయిశ్చర్ని పెంచడానికి, టిష్యూస్ని హెల్తీగా ఉంచడానికి, బ్లడ్ సర్క్యులేషన్కి, అలాగే మెంటల్ హెల్త్కి చాలా సూపర్గా, వండర్ఫుల్గా పనిచేస్తుందండి. దీన్ని ఎవరెవరు వాడవచ్చు అంటే మెచ్యూరిటీ స్టేజ్ నుండి మొదలుకొని ప్రతి ఉమెన్ దీనిని తీసుకోవచ్చండి. ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో, ఎవరైతే ఫ్రీ మోనోపాస్ లేదా మోనోపాస్ స్టేజ్లో ఉన్నారో, ఎవరైతే బోన్ డెన్సిటీ తక్కువగా ఉంటుందో, ఎవరికైతే అన్హెల్దీ స్కిన్ ఉంటుందో, సో అలాంటి ప్రతి ఒక్కరు దీనిని తీసుకోవచ్చండి. సో దీన్ని ఎలా వాడాల్సి ఉంటుందంటే, దీన్ని లంచ్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుందండి. జస్ట్ 4 పైన పెట్టుకుంటే చాలు, అదే అబ్జర్వ్ అయిపోతుంది. దీన్ని అడల్ట్స్ ఆర్ టీనేజర్స్ డైలీ ఒక సాచెట్ తీసుకుంటే సరిపోతుందండి. అండ్ ఉమెన్ హూ ఆర్ ఇన్ మోనోపాస్ స్టేజ్ ఆర్ ఫ్రీ మోనోపాస్ స్టేజ్లో ఉన్నవారు డైలీ 2 సాచెట్ తీసుకుంటే బాగుంటుంది ఫర్ బెటర్ రిజల్ట్. ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఆడపిల్లలకు అమ్మ లాంటిదండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమని, తను చూపించే కేరింగ్ని ఎవ్వరూ అందించలేరు. అలాగే ఈ లిఫ్ట్ మ్యాక్స్ అందించిన ప్రయోజనాలని ఈ దునియాలో ఇంకే ప్రోడక్ట్ ఇవ్వదండి. సో మై డియర్ లీడర్స్, మన ఇళ్లలో ఉండే మన అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, మన సిస్టర్సే కావచ్చు, ఎవరికైనా సరే ఈ లిఫ్ట్ మ్యాక్స్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి. వారి హెల్దీ లైఫ్ స్టైల్కి సపోర్ట్ చేయండి డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ శివ సార్, థ్యాంక్ యూ మై అప్లయన్స్, థ్యాంక్ యూ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.